హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలో అర్థమవటం లేదు, స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి విజయవాడ పాలిటెక్నిక్లో అయితే ఉన్నాను. మీరు ఒకసారి చూడొచ్చు, విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనమాట. టెక్ ఫెస్ట్ కోసం అయితే వచ్చాం. నిన్న రిజిస్ట్రేషన్ అన్నీ అయితే ఐడి కార్డ్ కూడా ఇచ్చారనమాట, టెక్ ఫెస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ టీషర్ట్ మీద కూడా ఏపీ పాలిటెక్ ఫెస్ట్ అని చెప్పేసి ఉంది, బ్యాక్ సైడ్ కూడా అలానే ప్రింట్ ఉంది. సో ఇది వచ్చేసి యూనిఫామ్ ఎంటర్ అవ్వడానికి. నెక్స్ట్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క యూనిఫామ్ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అయితే ఇచ్చారు. సో వీడియోలో అయితే అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏం జరిగిందో మొత్తం కవర్ చెప్పాను, ఎంతో కొంత అయితే కవర్ చేద్దాం, ఓకేనా. సో ఇది వచ్చేసి ఐడి కార్డ్ అనమాట, ఎంటర్ ఐడి కార్డ్ అనుకుంటా. సో కూపన్స్ కూడా ఇచ్చారు లంచ్ కోసం. సో మీరు వెనకాల చూసారంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనమాట. సో బస్సెస్ అన్నీ అయితే రెడీ చేసేసారు. సో అవి కూడా ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం చెప్పాలి, ఈ వీడియో లెంత్ వచ్చేసి మేబీ చాలా ఎక్కువ అయితే ఉండొచ్చు, ఎందుకంటే టోటల్ 250 ప్రాజెక్ట్స్ అంట. సో 250లో మనం అట్లీస్ట్ 200 ప్రాజెక్ట్స్ అయినా కవర్ చేద్దాం. ఇప్పుడు చెప్పడానికి ఎలా ఉందంటే, అందరూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెస్తే నేను ఒక కవర్లో 2 ప్రాజెక్ట్స్ తెచ్చాను అనమాట. కరెక్ట్ ప్లాంక్ సైజ్ అంతా ఉన్నాయి. అందరూ చాలా అంటే చాలా పెద్దవి అయితే తెచ్చేసారు, నేను చూశాను కదా. యాక్చువల్లీ నేను బస్సులో అయితే ఉన్నాను. సో నిన్న హైదరాబాద్లో బస్సు అయితే ఎక్కడం జరిగింది. విజయవాడలో దిగాక ర్యాపిడోతో కాలేజ్కి అయితే వచ్చాం. సో ఇక్కడేం తెలియదు కాబట్టి మనకి ఎక్కడున్న ర్యాపిడోనే. సో అంతే, ఇంకేం లేదు చెప్పడానికి. కాలేజ్ అయితే బాగుంది. సో కాలేజ్ టెక్ ఫెస్ట్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. మేబీ అది అప్లోడ్ చేసాకనే ఇది అప్లోడ్ చేయొచ్చు, ఇది అప్లోడ్ చేసాకనే అది అప్లోడ్ చేయొచ్చు. సో ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు అలా ఫ్రెష్ అయ్యి వచ్చానమాట, ఏం దోవలేదు, ఏం చేయలేదు, ఓకేనా గైస్. మీ ముందు ఐడి కార్డ్ అయితే వేస్తున్నాం. సో అంత మంచి జరగాలని కోరుకుందాం. సో ఓకేనా, ఇన్స్టాల్ అయితే యాక్టివ్గా ఉండండి. మేబీ అందులో డీటెయిల్స్ అన్నీ పెట్టచ్చు అనమాట. సో మీకైతే ఇప్పుడు బస్సెస్ అన్నీ రెడీ అయిపోయాయి, వెనకాల చూస్తున్నారు కదా, అవన్నీ బస్సెసే. సో అటువైపు వెళ్ళి వీడియో అయితే రికార్డ్ చేద్దాం. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎలానో ఉంటుంది అనుకున్నాను, చాలా పెద్ద కాలేజ్ అనమాట. సో నేనేం తిరగలేదు. నిన్న ఆఫ్టర్నూన్ 3కి అనుకుంటా బస్ దిగింది. అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి లంచ్ చేసేసి రిజిస్ట్రేషన్ కోసం ఎస్ఎస్ కన్వెన్షన్స్కి అయితే నైట్ అయితే వెళ్ళాం. సో ఏం చెప్పాలంటే అంతే, ఇంకేం లేదు. ఇక వీడియో అయితే వస్తుంది, సో చూడండి. మేబీ అంతా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవన్నీ కొత్త బ్లాగ్స్ అనుకుంటా, మన కాలేజ్ కాదు కాబట్టి మనకి ఏవేవో కూడా తెలియదు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి వ్లాగ్ కింద అయితే చేద్దాం, నార్మల్ ప్రాజెక్ట్స్ పెట్టేదానికంటే వ్లాగ్ అయితే బెటర్ అనిపించింది, అందుకనేసి. సో అంతే గైస్, బస్సెస్ అయితే చూపిస్తాను. బస్సెస్ అయితే ఒకసారి చూడండి, హాస్టల్ కూడా ట్రై చేస్తాను చూపించడానికి. అంతే, ఇంకేం లేవు, ఓకే. ఇక మొదలెడదామా? సో గైస్, ఇప్పుడు బస్సెస్ అయితే చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ కాలేజ్లో జరిగిన టెక్ ఫెస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా బస్సెస్ ఇవి. సో బస్సెస్ మీద బ్యానర్ అయితే ఉంది, పాలిటెక్ ఫెస్ట్ 2K2425 అని చెప్పేసి అయితే ఉంది. సో వచ్చేసి విజయవాడలో అయితే జరుగుతుంది అనమాట. సో టోటల్ గా ఒక 15 బస్సెస్ ఉంటాయి అనుకుంటా. సో చూడండి మీరే, అన్ని బస్సెస్ కూడా బ్యానర్ అయితే ఉంది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా బ్యానర్ అయితే ఉంది. కాలేజ్ అయితే పూర్తి తిరగలేదు, సో అందుకు కాలేజ్ నేను చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ చూస్తే డ్రైవర్ బైస్ అందరు ఎవరికి బాయ్ చెప్తున్నారు. సో అలానే కొంచెం వెనక్కి వస్తే వెనకలో అంతా గ్రౌండ్ అనుకుంటా, అక్కడ స్టేజ్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో వీడియో అయితే కొంచెం స్పీడ్ పెట్టాను, మీకు బోరింగ్ ఉండకూడదని. ఇక్కడ హాస్టల్లో చూస్తే అందరూ ప్రాజెక్ట్స్ అయితే చెక్ చేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా. సో ఆ పార్సెస్ అన్ని ప్రాజెక్ట్ సంబంధించిందని అనమాట. సో అలానే చూస్తుంటే ఇది వచ్చేసి హాస్టల్, మాకు ఇక్కడ స్టే అయితే ప్రొవైడ్ చేశారు. సో అలానే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాస్టల్ అయితే ఎలా ఉందన్నమాట. సో ఒకసారి చూడండి లోపల నుంచి. సో అందరూ సీరియస్గా చెక్ చేసేస్తున్నారు అనమాట, ప్రాజెక్ట్స్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. సో అలానే మా రూమ్ అయితే చూడండి. సో అలానే చూస్తున్నారు కదా, నా చేతిలో ఒక హ్యాండ్ కవర్ అయితే ఉంది కదా. సో అందులోనే 2 ప్రాజెక్ట్స్ అనమాట. అందరూ వచ్చేసారు బస్సు ఎక్కడానికి. సో చూస్తే అందరూ ప్రాజెక్ట్స్ అయితే పట్టుకొని ఉన్నారు బస్సు ఎక్కడానికి రెడీగా.
సో ఆ ప్రాజెక్ట్స్ సైజెస్ ఒకసారి అబ్జర్వ్ చేశారు కదా. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ సైజ్ అయితే చెక్ చేయండి. సో ఇది వచ్చేసి ఒక ప్రాజెక్ట్ కాదు, 2 ప్రాజెక్ట్స్ అనమాట. రిచ్ లుక్ అని చెప్పేసి మన అనక్కర్లేదు, దాని మీద మెన్షన్ చేసి ఉంది. సో లోపల మొత్తం 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి రిచ్ లుక్ అని చెప్పేసి. మనం ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం కాబట్టి ట్రెండ్ సెట్టర్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో బయట చూస్తే ప్రాజెక్ట్స్ అయితే చాలా అంటే చాలా పెద్దవి అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క బాక్స్లో ఎన్ని ఉన్నాయంటో. కొన్ని బస్సెస్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయి, ఈ బస్సు అయితే త్వరలో వెళ్ళిపోతుంది. సో బస్సు అయితే స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా, ఇది కాలేజ్. సో కాలేజ్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాం. బస్సు అయితే ఫిల్ అయిపోయింది ప్రాజెక్ట్స్ తోటి. సో అలానే చూడండి కాలేజ్. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ అయితే కనబడ్డాయి. సో అలానే అలా బయటకు వెళ్తే కాలేజీని బయటకి అయితే వస్తానమాట. సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడండి. సో పాలిటెక్ ఫెస్ట్ అయితే కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి ఎంట్రన్స్ బ్యానర్ అనమాట. సో గైస్ ఫైనల్లీ ఎస్ఎస్ కన్వెన్షన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, నైట్ వచ్చేసి ఇవేం లేదు, మార్నింగే పెట్టి ఉంటారు. సో పాలిటెక్ ఫెస్ట్ 2K25. సో వెల్కమ్ అని చెప్పేసి అయితే బోర్డు ఉంది. సో అందరు దిగాక మనం కూడా దిగుదాం. సో చూస్తే అందరు రెడీగా ఉన్నారు దిగడం కోసం. సో ఆల్రెడీ కొంతమంది ఆటో మీద అయితే వచ్చేసారనమాట, అక్కడ లోకల్ కాలేజెస్ వాళ్ళు. సో లోపలికి అయితే వెళ్దాం. సో గైస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను అనమాట. సో చూస్తే చాలా పెద్దదైతే ఉంది ఎస్ఎస్ కన్వెన్షన్స్. సో అలానే లోపలికి వెళ్తే ఇక్కడ చూస్తే లోపల కూడా మళ్ళీ బ్యానర్స్ ఉన్నాయన్నమాట, పాలిటెక్ ఫెస్ట్ అని చెప్పేసి. సో అలానే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్ పట్టుకెళ్ళిపోతున్నా. సో ఇక స్టాల్ ఎత్తుక్కుందాం. సో చూస్తున్నారు కదా చుట్టుపక్కల సంథింగ్ ఏదో అంటారు కదా, దాని పక్కన వచ్చేసి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్స్ అయితే తెచ్చి బయట అయితే పెట్టారు. అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో పాలిటెక్ ఫెస్ట్ 2K2425 వెల్కమ్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక లోపలికి అయితే ఎంటర్ అవుతాం. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం, అందులో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ స్టాల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో అటువైపు 2 rows ఉన్నాయి, ఇటువైపు 2 rows ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి. సో స్టాల్స్ అయితే చూపిస్తాను. అందరూ రెడీ అవుతున్నారనమాట ప్రాజెక్ట్స్ పెట్టడం కోసం. సో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఇంకా తేలేదు, తెచ్చిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి చూడండి వీడియో పూర్తిగా. సో ఇదిగోండి, ఇది వచ్చేసి ఐడి కార్డ్ అనమాట. సో స్టాల్ నెంబర్ ఐడి కార్డు మీద ఉంటుంది అనుకున్నాను, కానీ ఐడి కార్డు మీద అయితే లేదు. సో చూస్తే అందరూ సర్దుకుంటున్నారు స్టాల్ ఎక్కడ ఉందని చెప్పేసి. స్టార్టింగ్ కదా, స్టాల్ ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు అనమాట. సో అందుకు మొత్తం తిరిగేశాను. సో చూస్తున్నారా, మొత్తం తిరిగేసాను స్టాల్ ఎక్కడ ఉందని చెప్పేసి. ఎక్కడ చూసినా ప్రాజెక్ట్ నేమ్ అయితే లేదనమాట. సో ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళాను చెక్ చేద్దామని. సో ఇక్కడ చూస్తే ఇది హాల్ అనమాట, కాన్ఫరెన్స్ హాల్. సో చూస్తున్నారు కదా చైర్స్ అన్నీ. సో వచ్చేసా అందరం లోపలికి. చాలా అంటే చాలా పెద్దది ఉందన్నమాట హాల్ వచ్చేసి. సో ఇక్కడ చైర్స్ అన్నీ చాలా ఎక్కువైతే ఉన్నాయి. సో అలానే సీలింగ్ అయితే బాగుంది. సో అంతే, ఇంకేముంటాయి చెప్పండి. వెనకాల అక్కడ బ్యానర్స్ అయితే పెట్టలేదన్నమాట. సో నెక్స్ట్ డేలో అయితే పెడతారు బ్యానర్స్ అక్కడ. సో చూస్తే లోపల అయితే ఇలా ఉందన్నమాట ఫైనల్గా. సో ఇదంతా క్లీన్ చేస్తున్నారు. సో చూడొచ్చు మీరు ఒకసారి. సో ఇక్కడ ఏవేవో రూమ్స్ ఉన్నాయి, వాటి గురించి మనకు తెలీదు. సో ఇలా కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట హాల్ లోపలికి. సో హాల్ అయితే చూడడానికి ఎలా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో ఏం తెలియదు. మొత్తం స్టార్టింగ్లో తిరగాలి కదా, ఆపుకోలేం కదా. సో అందుకు మొత్తం తిరిగేసాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఇవి కూడా స్టాల్సేను. సో ఈ లైన్లోనే నా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నాకు సంబంధించిన 2 స్టాల్స్ కూడా ఈ లైన్లోనే ఉన్నాయి. సో అందరూ సర్దుకుంటున్నారు. వీడియో అయితే టెన్షన్గా తీయటం వల్ల ప్రాపర్గా అయితే రికార్డ్ చేయలేకపోయాను, బట్ ఉంది. ప్రాజెక్ట్ వీడియోస్ అన్ని సపరేట్గా వస్తాయన్నమాట. సో ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి అరౌండ్ 20 minutes వరకు అయితే ఉంది. సో అందుకు సపరేట్ వీడియోస్ అయితే పెడతాను. సో చూస్తున్నారు కదా, ఇది ఒక లైన్ అనమాట. ఈ లైన్లో స్టాల్స్. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి స్టార్టింగ్ స్టాల్స్. సో చూస్తున్నారు కదా, అన్ని స్టాల్సేను.
సో ఒక్కొక్క కాలేజ్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఏపీ నుంచి అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రాపర్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అలానే ఒక్కొక్క ప్రాజెక్ట్ చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. అరౌండ్ 40-50K పెట్టిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో చూస్తే స్టాల్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. 1, 2, 3 ఈ లైన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి స్టాల్స్ అన్నీ. సో ఫుల్ వీడియో వచ్చాక మీరు స్టాల్ నెంబర్స్ ఇచ్చేసి మీ ప్రాజెక్ట్ అయితే చూసుకోవచ్చు. సో చూస్తే వెనకలో ఉన్నవన్నీ స్టాల్సే. సో ఇక్కడ చూస్తాం కదా, బయటకి అయితే వెళ్దాం. సో బయటకి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడి నుంచి. సో స్టాల్ అయితే ఎతికేసుకున్నాం కదా. సో ఇక్కడ బయట వాళ్ళందరూ సర్దుకుంటున్నా అన్నాం కదా. సో వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా స్టార్ట్ అయ్యారు అని చెప్పి చూడండి. సో అందరు రెడీ చేసుకుంటున్నారు ప్రాజెక్ట్స్ అన్నీ. ఒక్కొక్క బాక్స్ చూస్తే చాలా అంటే చాలా పెద్దది ఉంది. నేను సింపుల్గా తెచ్చేసాను అనమాట. సో బ్యాగ్లో ల్యాప్టాప్, చేతిలో 2 ప్రాజెక్ట్స్ అంతేనమాట. నేను ఇంకేం తేలేదు. ఎక్స్టర్నల్గా ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్ అవన్నీ కామనే. సో చూస్తే ఇవన్నీ స్టాల్స్. సో ఫుడ్ టోకెన్స్ అయితే చింపుతాను అనమాట ఇప్పుడు అప్పుడు కదా. సో బ్రేక్ఫాస్ట్ టోకెన్స్ అయితే తీసుకున్నాం. సో అన్నీ సపరేట్ చేశాక బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాం అనమాట. సో చూస్తే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ స్టాల్కి అయితే రిటర్న్ అయిపోయాం. ఫైనలీ మన స్టాల్ అయితే ఎతికేసాం అనమాట. సో వచ్చాం, కూర్చుంపోయాం. సో మీద ప్రాజెక్ట్స్ కూడా 2 ప్రాజెక్ట్స్ మనమేనమాట. సో ఒకసారి బయటకు వెళ్ళి అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, IoT బేస్డ్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ డివైస్ 2 ప్రాజెక్ట్స్ మనమే. సో మనకు వచ్చేసి లోపల అయితే వచ్చింది. సో చూస్తే ఇక్కడ 2 స్టాల్స్ మనమే. సో చూస్తున్నారు కదా, ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసి ప్రాజెక్ట్ అయితే రెడీగా ఉంచాను. సో మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. చాలామంది అయితే వచ్చారనమాట ప్రాజెక్ట్ చెక్ చేయడం కోసం. సో ఇది వచ్చేసి మన సెకండ్ ప్రాజెక్టు. సో తినైతే ప్రాజెక్ట్ అయితే హ్యాండిల్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నా కదా, ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు. బుక్ అన్నీ. సో అందరూ ప్రాజెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ చేసేసుకున్నారు. లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో వెంటనే మళ్ళీ హాల్కి అయితే వెళ్ళామన్నమాట. హాల్లో అయితే ఎవరు లేరు. జస్ట్ 5 minutes టైం ఇచ్చేసారు, మళ్ళీ అందరూ వచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది Day 2 వీడియో అనమాట, Day 1 కాదు. Day 2 వీడియో. హాల్ అయితే కుర్చీస్ అయితే అన్నీ చేంజ్ చేసేసారు, చైర్స్. సో అలానే Day 1లో ఏం జరిగింది చూడండి. సో అందరూ వచ్చేసారనమాట. సో Day 1లో అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయితే అయ్యాం. ఎందుకో తెలీదు కానీ గ్యాదర్ అయ్యాం. సో తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి బయటకి అయితే వచ్చాం అనమాట. సో గైస్, వీడియో రికార్డ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, లంచ్ కాదు డిన్నర్ ఖాళీ చేస్తాం, బ్యాగ్లో పెట్టాం. సో ఇప్పుడు లంచ్, డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయాక బయటకి అయితే వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, అందరం ఫుడ్ అయితే తినేస్తున్నాం. గైస్, డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట ఒక్క ప్రాజెక్ట్ కూడా టచ్ చేయలేదు వీడియో తీయడానికి. అన్ని లోపల అయితే కవర్ చేయడం అయితే జరిగింది. సో రిమైనింగ్ వీడియోస్ రేపు ట్రై చేద్దాం. ఎన్ని అవుతాయంటో తెలీదు. లోపల మేబీ ఒక 20 or 30 ప్రాజెక్ట్స్ అనుకుంటా, అంతే. సో వీడియోస్ అయితే లోపల ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తాను. బయట ఉన్నవి పెండింగ్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ అటు, నెక్స్ట్ ఇటు ఇంకా ఉన్నాయి, ఆగిపోకండి. సో ఇటువైపు కూడా చాలా ఉన్నాయి. సో చూద్దాం రేపు ఎన్ని గీయగలమో, ఏం చేద్దామో. మ్యాక్సిమం తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎన్ని వీలైతే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Day 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 2 days కదా, రేపే లాస్ట్ డే. సో ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ మేబీ ఎవరికో రావచ్చు, చూద్దాం. మనం గెస్ట్ చేసిన దానికి వచ్చిందంటే పర్వాలేదు, అంతే, ఇంకేం లేదు. అంతా కంప్లీట్ అయిపోయింది. సో బయటకు వచ్చేస్తున్నాం. Day 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే SS కన్వెన్షన్స్. Day 1 కంప్లీట్ అయిపోయి చెప్పడానికి ఏం లేదు. అనమాట బ్యాక్ టు హాస్టల్.
లగేజ్లో ధీర సింగ్ డే 2 అనమాట. సో డే 2లో అయితే అందరం స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ నిన్నట్లాగేనమాట, అందరూ బస్ దగ్గరికి అయితే వచ్చేసారు. బస్సెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఇంకా చాలామంది బయటకి అయితే వస్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు. సో అలానే బస్సు అయితే ఎక్కుతున్నారనమాట. సో బస్ స్టార్ట్ అవుతుంది త్వరలోనే. సో చూస్తే నిన్నటి మీద ఈరోజు చాలామంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఇది సెకండ్ బస్సు అనుకుంటా, అందుకు అంతమంది ఉన్నారు. నిన్న వచ్చేసి అది 4th బస్సు 5th బస్సు. సో బయటకైతే స్టార్ట్ అయిపోయా. సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, సో రోడ్డు మీద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట బస్సులో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రీచ్ అయిపోయాం ఎస్ఎస్ కన్వెన్షన్స్కి. సో చూస్తే అందరూ హడావిడిలో ఉన్నారు, ఎవరి పని వాళ్ళది అనమాట. సో గైస్ డే 2 అనమాట. లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. సో డే 2లో వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే వచ్చారనమాట ప్రాజెక్ట్ కనుక్కోవడం కోసం. సో వాళ్ళకి వచ్చేసి ప్రాజెక్ట్ అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళతో పాటు చాలామంది అయితే వచ్చారు, చాలామంది జడ్జెస్ అయితే వచ్చారనమాట. సో వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దీని మీద మన ఛానల్లో మేకింగ్ వీడియో త్వరలో రాబోతుంది. ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ అయితే చేసేయచ్చు. సో మీద ఐ కార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట లింక్. ప్రాజెక్ట్ తాలూకా థంబ్నైల్ వచ్చేసి ఎలా అయితే ఉంటుందో సో మీరు ఒకసారి చూడొచ్చు. సో వాళ్ళందరికీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో చూస్తే ఇవన్నీ కంప్లీటెడ్ వీడియోస్ అయితే కంప్లీట్ చేసేసాను ఆల్మోస్ట్ అన్నీ కూడా. సో మీరు ఒకసారి చూడొచ్చు. సో తిరుగుతున్నాను, అలాగా ఏం చేయాలో తెలియక రెస్ట్ దొరకడం అయితే చాలా కష్టమైపోయింది అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా వస్తున్నారు. సో వాళ్ళందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అవ్వలేదన్నమాట. సో చూస్తే అలా చుట్టూ తిరుగుతున్నాను. సో గైస్ ఆ 2 కంప్లీటెడ్, అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇది కూడా కంప్లీటెడ్. వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసి ప్రశాంతంగా అయితే ఉన్నాను అనమాట. సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రిమూవ్ చేసేసారు. సో దానికి మనం ఏం చేయలేం, డే 1లో ఉన్నాయి, డే 2లో లేవు. మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ అయితే వీడియో తీసేసాను, ఎన్ని ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేయలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రిమూవ్ చేసేసారు. సో ఇప్పుడు ఇంకేం లేదు. సో అదైతే ఫాస్ట్ పెట్టాను మీకు ల్యాగ్ ఉండకూడదని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆడియో పెట్టేస్తాను. ఇక్కడ ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు, వీటి గురించి డీటెయిల్ ఫుల్ వీడియోలు అయితే రాబోతున్నాయి కదా. సో ప్రాజెక్ట్స్కి వేరే సపరేట్ వీడియో అయితే వస్తుంది, ఇందులో జస్ట్ ఇంట్రడక్షన్ వర్క్ మాత్రమేనమాట. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా వేరేగా అయితే వీడియోస్ వస్తాయి. సో ఇక ఆడియో అయితే పెట్టేస్తాను.
మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే చెకింగ్ అయితే అవుతుంది, ఎందుకంటే నారా లోకేష్ గారు అయితే వచ్చారనమాట. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో అలానే సార్ వచ్చేసి మాట్లాడుతున్నారు. సో ఒకసారి చూడొచ్చు మీరు. సో స్టూడెంట్స్ అందరికి కూడా మోటివేట్ చేస్తున్నారు అనమాట. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో స్పీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. సో చూస్తే జడ్జెస్ అందరూ స్టేజ్ మీద అయితే ఉన్నారనమాట. సో ఇక లేట్ చేయకుండా ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చూసేద్దాం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కాదు. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నిన్నటి మీద ఈరోజు చాలా చేంజెస్ అయితే అయిపోయాయి అనమాట లోపల. సో బయట సెక్యూరిటీ అయితే చాలా అంటే చాలా ఎక్కువైతుంది. లోపల పంపించలేమో అనుకున్నా, లక్కీగా అయితే లోపలికి వచ్చేసా. సో మీరైతే చూడొచ్చు, మాట్లాడుతున్నారు. సో ఇక చూసేద్దాం. సో ఇక చెప్పడం మర్చిపోయా, పక్కన చూస్తున్నారు కదా ఏ వీడియో ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి లైవ్ అయితే పెడుతున్నారు యూట్యూబ్లో. సో ఆ లైవ్ అనేది ఎగ్జాక్ట్గా వెళ్ళకూడదు కదా. సో కొంత టైం డీల్ అయితే ఉండాలి. సో అందుకోసమని చెప్పేసి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో చూస్తే ప్రాజెక్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనకు కూడా ఒకటి వచ్చిందనమాట. సో చూడండి, మనకంటే పార్టిసిపేషన్ ఉంది. సో 2 ప్రాజెక్ట్స్కి 2 అయితే వచ్చాయి. టెక్ ఫెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇదిగో బ్యానర్ రిమూవ్ చేసేయడమే, క్లియర్, కథములుగా. సో 2 రోజులు ఇక్కడే కదా ఉన్నాం. ఉమెన్ సెక్యూరిటీ డివైస్, ఐఓటీ డివైస్, పవర్ కంట్రోల్ సిస్టమ్. సో మొత్తాన్ని టెక్ ఫెస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. సో వీడియోస్ వచ్చేసి వీక్లీ అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. అంటే చూపిద్దాం అనుకున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, పాలిటెక్ ఫెస్ట్ అంట. సో అయిపోయింది, ఖాళీ చేసింది. సో చూస్తున్నారు కదా వెనకాల ఎంతమంది లేరు. అలానే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడితో వ్లాగ్ సమాప్తం, మరో భాషలో కథం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.